This is Sridhar Kadare, senior journalist, managing editor, Vimedia News. TGSPDCL హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఎస్సీగా పనిచేస్తున్న టిఆర్ చంద్రమోహన్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కలవబోతున్నాము. వాళ్ళ సతీమణి గారు ఉమా గౌరి గారిని కలవబోతున్నాము. వాళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉమా గౌరి, నా భర్త పేరు చంద్రమోహన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీగా పనిచేస్తుంది. మేము మదనపల్లి అండి, చిత్తూరు డిస్టిక్. అమ్మ నాగమ్మ, మా నాన్న పేరు రాచరాయరు, ఫారెస్ట్ ఆఫీసర్ అండి. అమ్మ నాన్న నుంచి కష్టపడే తత్వము, సేవ కూడా. 10th మదనపల్లిలోనే చదువుకున్నాను, ఇంటర్మీడియట్ హిందూపురం. మా వారు ఏఈగా ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. బాగా అర్థం చేసుకున్నాడండి, మంచిగానే చూసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా మంచిగానే చూసుకున్నాడు. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడంటే ఎప్పుడు వస్తారు వెళ్తారు, వెళ్తుంటాం, సినిమాలకు వెళ్తుంటాము, వేరే ఊర్లకు వెళ్తుంటాము. టైం ఇస్తాడు, దానికి ఇస్తారు, డ్యూటీకి ఇస్తారు. శ్రీశైలము అవన్నీ వెళ్ళాం. ఆధ్యాత్మికం మా ఆయనకి ఎక్కువ అండి. నేను కూడా ఇంకా ఆయన జతలో వెళ్తూ ఉంటాను అంతే. మా ఆయన ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కాశీకి వెళ్ళాము, శ్రీశైలం వెళ్ళాము. కాశీకి తర్వాత గయా, ఢిల్లీ, అటుపక్క మనాలి అట్లంతా వెళ్ళొచ్చు. మనసుకు బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి దర్శనం దగ్గర బాగుంటుంది. రింగ్ ఇచ్చానండి మ్యారేజ్ డే రోజు, సర్ప్రైజ్గా ఇచ్చాను. అంటే గిఫ్ట్ ఇవ్వాలని దాన్ని సేవ్ చేసుకొని మనీ ఇచ్చానండి. రిటర్న్ గిఫ్ట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు. ఆ ఇయర్ లేదు, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు. గోల్డ్ నెక్లెస్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా కష్టపడి చదువుకునింది. నా కూతురు MBBS సీట్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. తను బాగా కష్టపడి చదువుకుంది, సీట్ తెచ్చుకుంది. మేము పుట్టపట్టులో ఉన్నప్పుడు అలా జరిగేది అనమాట. ఏంటన్నా కరెంట్ పోయినప్పుడు అట్లా వచ్చి ఫోన్ చేయమని చెప్పి అడిగేవాళ్ళు. అట్లా చాలా థ్యాంక్స్ అక్క, కరెంట్ వచ్చింది మీరు ఫోన్ చేయగానే అని చెప్తారండి. బాగుంటుంది కదండి, మనం ఫోన్ చేయగానే కరెంట్ వచ్చింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అందులోనూ మనల్ని పొగుడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. చాలాసార్లు మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళామండి. ఎక్కువ వెళ్ళేది తిరుపతికి. గొప్పగానండి దర్శనం చేసుకున్నప్పుడు చాలా ఇదిగా ఉంటుందండి. ఆధ్యాత్మికంగా దేవుడి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందంటే అది ఇంకా దగ్గరగా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. కాలేజీ టైంలో ఒక ఎక్కువ సార్లు వెళ్ళినలేదు ఏం లేండి, ఎప్పుడో ఇయర్లీ వన్స్ అట్లా వెళ్తాము. పెళ్లి తర్వాత అయితే 6 months ఒకసారి వెళ్తాను. బాగుంటుందండి. 4 అన్నలు, నేను ఒకదాన్ని. మా అన్నలు, పెద్ద అన్న వచ్చి ఇట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాడు. 2వ అన్న వచ్చి లాయరు, 3వ అన్న ఆడిటరు, 4వ అన్న టీచర్ అండి. అందరూ సెటిల్ అయినా కరోనా టైంలో వారిని కరోనా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేము చాలా భయపడిపోయాం. మా పెద్దమ్మాయి డాక్టర్ కదా, మా అమ్మాయి బాగా చూసుకుని, ఆ అమ్మాయి దగ్గరుండి చూసుకునేది. నేను కూడా వెళ్ళి వచ్చేదాన్ని, మమ్మల్ని ఎవరిని అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. కానీ మా పెద్దమ్మాయి బాగా చూసుకొని వాళ్ళ నాన్నని బాగా కాపాడుకుని, అది అదృష్టమే కదండి. మా అమ్మాయికి వాళ్ళ నాన్నని బాగా చూసుకోవడం అంటే అది అందరికీ రాదు కదా. అంటే మామూలుగా ఇంట్లో చూసుకునేది వేరు, బీపీ చెకప్ చేసుకునేది అవన్నీ వేరు. కానీ చాలా సీరియస్ దీంట్లో వెళ్ళిపోయినారు కదా. ఆయన్ని బాగా ట్రీట్మెంట్ ఇచ్చి బాగా దగ్గరుండి సేవ చేసి తనని బతికించుకోండి. అవునండి, నిజంగానే సాయిబాబా ఆశీస్సులతోనే బయట వచ్చినారు. ప్లస్ మా అమ్మాయి కూడా బాగా చూసుకునేది.